తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు సెంట్రల్ విషయానికి వస్తే మోడీ మళ్ళీ హైటెక్ పీఎంగా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బీజేపీకి 323 స్థానాలు వస్తాయని చెప్పేసి, కాంగ్రెస్కి 163 స్థానాలు వస్తాయని చెప్పేసి టైమ్స్ నవభారత్ ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కాకుండా రెండోది ఏంటంటే మొన్న ఆ, దాదాపుగా కాంగ్రెస్ 2 రాష్ట్రాలను గెలుస్తుంది అనుకో, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కొంత నెట్టు. కానీ మొన్న ఎలక్షన్లు చూస్తే ఛత్తీస్గఢ్తో సహా 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పోవడం జరిగింది. 3 రాష్ట్రాలు పోయిన తర్వాత ఇండియా కూటమి కూడా వీక్ అయింది. కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ ఇండియా కూటమి అంటే ఎన్డీఏ కూటమి అనేది బీజేపీ, ఇండియా కూటమి అనేది కాంగ్రెస్, మిగతా ప్రజలు. ఇప్పుడు ఈ ఇవాళ ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే ఖచ్చితంగా క్లియర్గా మోడీకే మొగ్గు ఉన్నట్టు కనబడుతున్నది. మన ఇష్టాయిష్టాలతో కాదు ఇక్కడ, ఎందుకంటే జాతీయ పరిస్థితులు కానీ రాష్ట్రాల పరిస్థితులు చూసుకుంటే వాళ్ళకే అనుకూలంగా ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో 3-4 నెలలలో ఏమైనా అన్యోన్యమైన సంఘటన జరిగి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడదు తప్ప, లేకపోతే మాత్రం మోడీ గవర్నమెంటే వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం మాట్లాడుకుంటే గతంలో సోనియా గాంధీ చేసిన తప్పే కేసీఆర్ చేశారా? పీఎం పీఠానికి నాడు రాహుల్ గాంధీ దూరం, నేడు సీఎం కుర్చీకి కేటీఆర్ దూరం. సీఎం పోస్ట్ విషయంలో కేసీఆర్ లెక్క ఎక్కడ తప్పిందంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఏం సార్ అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు మీరు మొదలు సోనియా గాంధీ మేడం గురించి మాట్లాడితే వాళ్ళకు 2004లో స్పష్టంగా వాళ్ళ కూటానికి మెజార్టీ రావడం జరిగింది. అప్పటి వరకు ఎన్డీఏ, వాజ్పేయికి ప్రభుత్వంలో ఉన్న కూటమి, చంద్రబాబు వీళ్ళంతా ఒక కూటమిగా ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా యూపీఏ అది కాంగ్రెస్ సారథ్యంలో ఉంటే వాళ్ళ అధికారంలో రావడం జరిగింది. సారథ్యంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలనుకున్నప్పుడు ఆమెకి అవకాశం ఉండే. ఆమె సోనియా గాంధీ కావాలనుకుంటే ఆమె అయ్యేది. కానీ అప్పుడు 1-2 విషయాలు నాకు బాగా గుర్తున్నది. ఒకటి ఏంటంటే ఆమె ఫారినర్ అనేది ఒకటి బాగా అప్పుడు ఇష్యూ చర్చకు రావడం జరిగింది. రెండవది కూడా ఆమె మనస్తత్వం ప్రకారం ఉండను అనుకున్నారు. కాబట్టి ఒకవేళ రాహుల్ గాంధీ అప్పుడే కొంత ముందుకు వచ్చి క్రియాశీలకంగా ఉండి ప్రధానమంత్రి కాగలిగితే అయ్యే అవకాశం ఉండే. కానీ ఆయన కూడా పెద్ద ఒప్పుకోలేదు కాబట్టి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చింది. అయితే 2009లో కూడా మళ్ళీ యూపీఏ కూటమి అధికారంకి వచ్చింది. వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ నాకు వద్దని చెప్పడం జరిగింది. కాబట్టి మన్మోహన్ సింగే కంటిన్యూ అయింది. కాబట్టి అక్కడ జరిగిన విషయం అది. కానీ ఇక్కడ మనకు తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక 15 సంవత్సరాలు ప్రజలందరూ కొట్లాడి కేసీఆర్ను ఒక నాయకునిగా ఒప్పుకొని కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు కానీ, దాన్ని ముందు తీసుకుపోతున్నప్పుడు కానీ ఆయన పదే చెప్పేది, నేను నా భార్య ఇద్దరమే, నా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలో ఉంటారు, వాళ్ళు రారు, రాజకీయాలలో వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకు రూల్ లేదు, నేను నా భార్య తెలంగాణకు కాపలు కుక్కలుగా ఉంటామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన అనుకున్న విధంగా ఆయన నడుచుకోలేకపోయిండు. ఆయన అనుకున్న విధంగా జరగలేదు. 2007 నుంచి కూడా కేటీఆర్ గారు కూడా మెల్లగా అమెరికా నుంచి రావడం, ఇక్కడ రాజకీయాల్లో ప్రవేశించడం, కవిత కూడా చురుగ్గా రాజకీయాలు ప్రవేశించడం అవి ఆఖరికి అక్కడ జరిగింది ఏంటంటే 2009 ఎలక్షన్స్లో అక్కడ కేకే మహేందర్ రెడ్డి అని అక్కడ టీఆర్ఎస్ నాయకుడు ఉండే లాయర్, ఒక విధంగా కేసీఆర్ కూడా మిత్రుడు, ఆయనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చింది మళ్ళీ కొడుకు గట్టిగా పట్టుబడితే ఆయన క్యాన్సిల్ చేసి కొడుకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇస్తే బొటాబొట్టి 100-200 మెజార్టీతో గెలవడం జరిగింది. అంతే, జస్ట్ చావు తప్పి కళ్ళు గెలిచిన తర్వాత జరిగిన అదేంటంటే వైఎస్ఆర్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయింది 2009లో. వాళ్ళకు నాకు గెలుస్తున్న మటుకు 11 సీట్లు మాత్రమే అప్పుడున్న టీఆర్ఎస్కి రావడం జరిగింది 2009లో. అంటే దాదాపుగా అంత తక్కువ ఇప్పుడు గెలవలేదు. ఒక పెద్ద క్రైసిస్ మొత్తం టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలోనే ఒక తీవ్ర సంక్షోభం ఆ పీరియడ్. కేసీఆర్ వైఎస్ఆర్ అసెంబ్లీలోనే ఈటలను పట్టుకొని మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో మీ నాయకుడు ఏం చేస్తానని కూడా నిలదీసి చెప్పడం జరిగింది. దాదాపు వైఎస్ఆర్ ప్లాన్లో ఆయన బతుకుంటే అప్పుడే ఈ టీఆర్ఎస్ని ఆయన విలీనం చేసుకునే అవకాశం కూడా కనబడి స్పష్టంగా, ఇంక్లూడింగ్ హరీష్ రావుతో సహా. కానీ అనుకోకుండా ఆయన చనిపోవడంతో మళ్ళీ టీఆర్ఎస్
బతికి బయటపడ్డారు. అయితే తర్వాత 2014 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా తెలంగాణ ప్రజలు ఊహించింది, ఆయన చెప్పింది వేరే విధంగా ఉండే. కానీ తెలంగాణ రాకముందు కూడా నేను దళితులు ముఖ్యమంత్రిని చేస్తా చెప్పడం పదే పదే చెప్పినప్పటికీ కూడా వచ్చిన తర్వాత చేయలేదు. రెండవది, నేను ఫ్యామిలీని దూరం పెడతా, ఈ తెలంగాణ రాజకీయాలలో నాకు అవసరం లేదని చెప్పాను. కానీ దానికి పూర్తిగా విరోధంగా తెలంగాణ మొత్తం ప్రభుత్వాన్ని కుటుంబమయం చేశాడు. మిగతా వాళ్ళని దూరం పెట్టాడు. వాళ్ళని దూరం పెట్టకుండా వాళ్ళని మొత్తం ప్రభుత్వమే వాళ్ళ అంటే కేసీఆరే ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబమే ప్రభుత్వం అనే లెవెల్కి తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళంతా దూరం పెట్టడం, మిగతా మంత్రులకు కానీ మిగతా ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి అధికారం లేకుండా చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో జరిగింది ఏంటంటే అది ఒకటేంటంటే ఈ ప్రజా భవన్ కాకుండా ప్రగతి భవన్ అనేది అదొక గడిగా మారిపోయింది. కాబట్టి అంతర్గతంగా అనేకమైన సమస్యలు వచ్చినాయి. అలా కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలన్న ఒక ఒత్తిడి కేసీఆర్ మీద కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. అది తప్పుడు కోరిక. ఎందుకంటే కేటీఆర్కి ఎవరు మ్యాండేట్ చేయలేదు. ఇది ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వంశపాలన కోసం రాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి తర్వాత ఆయన కొడుకు అవుతాడు, ఆ కొడుకు తర్వాత ఆయన మనవాడు, అట్లా ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు 1200 మంది త్యాగం చేశారు. అనేక లక్షల మంది అనేక విధాలుగా పోరాటం చేశారు. కొన్ని వేల మంది జైళ్ళకు పోయినారు, కేసులు అయినాయి. వాళ్ళందరూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే కేసీఆర్ కుటుంబం అంటే పాలన చేస్తాను అనుకోలేదు. కానీ అదే పెద్ద డిసప్పాయింట్ తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ. వాళ్ళు కోరుకున్నది ఒకటే జరిగింది, ఇక్కడ జరిగింది వేరే విధంగా జరిగింది. కాబట్టి మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించివేయడం జరిగింది.